దేవుడు మనలను ఏ విషయంలో కూడా తన ఉద్దేశాన్ని, తన ఇష్టాన్ని బలవంతంగా మనపై రుద్దడు. ఆయన తన ఇష్టాన్ని నెరవేర్చుకునే విషయంలో మనల్ని ఎంతమాత్రము బలవంత పెట్టడు. ఆయన మనపై మోపే ఏకైక కాడి ఏమైనా ఉన్నదా అంటే అది ప్రేమ అనే కాడి మాత్రమే. ఈ విషయాలను లోతుగా పరిశీలిద్దాం. ప్రియ మిత్రులందరినీ వర్డ్ రిసౌండ్స్ టుడే పరిచర్య పక్షంగా మరొకసారి ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ కార్యక్రమంలో మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందరి సత్యాల ద్వారా మీ జీవితంను సరిచేసుకుంటున్నారని విశ్వసిస్తున్నాం. ఈనాటి పాఠంలో ఇశ్రాయేలు దేవుని నుండి పూర్తిగా తొలగిపోయి దేవుణ్ణి విసర్జించినందుకు తీర్పు తీర్చబడాలి. అయితే దేవుడు మాత్రం దాన్ని విడిచిపెట్టడు అనే సత్యాన్ని తెలుసుకుంటాం. ఇక సందేశాన్ని వీక్షిద్దామా? సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, 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 యేసయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయా, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయా, యేసయ్యా, యేసయ్యా. మహాగణుడును రక్షకుడైన యేసు క్రీస్తు సర్వశక్తిగల నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో మనము హోషేయ గ్రంథము 11, 12 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 11వ అధ్యాయము ఒక క్రొత్త స్వరముతో ప్రారంభమవుతుంది. ఇంతవరకు దేవుని ప్రజల అవిధేయత పైనే ఉద్ఘాటించబడింది. కానీ ఇప్పుడు ఒక క్రొత్త సంగీత స్వరము వినబడుతుంది. ఆ క్రొత్త స్వరం ఏమిటంటే ఎంతో అద్భుతమైన దేవుని ప్రేమ. ఇక హోషేయ గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనిద్దాం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని. ఈ వాక్యము ప్రాథమికంగా ఇశ్రాయేలు దేశం గురించే చెబుతుంది. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఇది దేవుడు మరియు ఆ దేశం మధ్యనున్న సన్నిహిత సంబంధాన్ని వెల్లడిస్తుంది. దేవుడు ఇలా అంటున్నాడు, ఇశ్రాయేలు దేశం నా కుమారుడు, నేను అతన్ని ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వచ్చాను. వారు నన్ను సేవించే అద్భుతమైన ప్రజలు కాబట్టే నేను వారిని ఐగుప్తు నుండి బయటకు తీసుకురాలేదు. వారు నన్ను సేవించడం లేదు. వాస్తవానికి వారు బహుదేవత ఆరాధనలో ఉన్నారు. అది వారి సామర్థ్యము,
వారి శ్రేష్టత కారణంగా కాదు, అలాంటిది ఏమీ వారికి లేదు. కేవలము నేను వారిని ప్రేమించడం వల్లనే వారిని ఐగుప్తు నుండి బయటికి తీసుకొని వచ్చాను అని అంటున్నాడు. ప్రియ స్నేహితులారా, ఆయన మిమ్మల్ని మరియు నన్ను రక్షించడానికి కూడా ఇదే కారణం. ప్రేమ రక్షణకు ఆధారం కాదు, కానీ అది రక్షణకు ప్రేరణ. మనకు క్రీస్తులో లభించిన రక్షణ వెనుక, ఆయన మరణించాడనే వాస్తవం వెనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే సత్యం ఉంది. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి అని దేవుడు చెప్తున్నాడు. అతడు వాస్తవానికి యోగ్యుడని కాదు, మంచి పనులు చేశాడని కాదు, కానీ నేను అతన్ని ప్రేమించడం వల్లనే నేను అతన్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకొని వచ్చానని దేవుడు అంటున్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 15వ వచనంలో మత్తయి భక్తుడు ఈ వాక్యాన్ని ప్రభువైన యేసుకు అన్వయించడం చూడవచ్చు. పాత నిబంధనలోని వాక్యాలు భవిష్యత్తు కూడా ఎలా అన్వయించబడతాయో ఇది ఒక ఉదాహరణ. బెత్లెహేములో జన్మించిన ఆ పసిపిల్లవాడు ఈ ప్రజలతో గుర్తించబడ్డాడు. అతడు ఒక ఇశ్రాయేలీయుడు. అతడు అక్కడికి బావి దగ్గరికి వచ్చినప్పుడు సమరయ స్త్రీకి ఇది తెలుసు. యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనంలో ఆమె అతనితో ఇలా అంటున్నది, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహం కిమ్మని ఏలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. దేవుడు ఆయన్ని ఈ లోకంలోకి మరణించడానికి పంపాడు. మరియు ప్రభువైన యేసు వచ్చి తన ప్రజలతో తనను తాను గుర్తించుకున్నాడు. ఒక శిశువుగా అతడు ఐగుప్తుకు సురక్షితంగా ఉండుటకు తీసుకొని వెళ్ళబడ్డాడు. కానీ దేవుడు అతన్ని సురక్షితమైన స్థలం నుండి తిరిగి దేశంలోని ప్రమాదకరమైన ప్రదేశంలోకి పిలువవలసిన సమయం వచ్చింది. ఆయన శిలువపై మరణించడం ద్వారా దేవుని ప్రేమను ప్రకటించి మనుషుని పాపాలు క్షమించబడడానికి నీతిమంతమైన ఆధారాన్ని అందించే విమోచనను సమకూర్చాలి అనే నిజ జీవనంలోకి ప్రవేశించాడు. ఆయన తన ప్రజలతో గుర్తించుకున్నాడు. ఆయన మానవాళితో గుర్తించుకున్నాడు. ఆయన మీతో నాతో గుర్తించుకున్నాడు. అందుకే ఇలా చెప్పగలం, దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనము గమనిద్దాం. ప్రవక్తలు వారిని పిలిచినను బయలు దేవతలకు వారు బలులను అర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. బయలు దేవతలను పూజించినందుకు దేవుడు కనానీయులను మరియు ఇతర అన్య జాతి వారిని ఆ దేశం నుండి వెళ్ళగొట్టాడు. అయితే హెబ్రీలు ఆ దేశంలోకి వచ్చినప్పుడు వారు కూడా బయలు దేవతలను ఆరాధించి మరియు చెక్కిన విగ్రహాల వైపుకు తిరిగారు. ఇక హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగులించుకొనిన వాడను నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. చూసారా, దేవుడు ఇశ్రాయేలును అనేక విధాలుగా ఆశీర్వదించాడు మరియు ఆయన వారిని నడిపించిన సున్నితమైన మార్గమే ఆయన ఆశీర్వాదం. ఇక హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనము గమనిద్దాం. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. దేవుడు ఇలా అంటున్నాడు, వారు నన్ను సేవించడానికి నేను బలవంతం చేయలేదు. నా స్నేహితుడా, దేవుడు మన విషయంలో కూడా తను బలవంతంగా తన ఇష్టాన్ని రుద్దడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చాలామంది ప్రజలు దేవుడు ఈరోజు ఎందుకు ఈ పని చేయడు, ఆయన ఇది లేదా అది ఎందుకు చేయడు అని అడుగుతుంటారు. దేవుడు చాలా పనులు ఎందుకు చేయడో నాకు కూడా తెలియదు. ఆయన నాకు చెప్పలేదు. ఆయన దేవుడు మరియు నేను ఇక్కడ ఒక చిన్న జీవిగా ఉన్నాను. నా వద్ద గొప్ప సమాచారము ఏమీ లేదు. నేను దానికి సమాధానం చెప్పలేనప్పటికీ ఒకటి మాత్రం నాకు తెలుసు, దేవుడు నిన్ను నన్ను మనల్ని ఎప్పుడు కూడా ఆయన బలవంత పెట్టడు. ఆయన మీపై మోపే ఏకైక కాడి ప్రేమ కాడి మాత్రమే. నేను మిమ్మల్ని అదుపు చేయను, నేను మిమ్మల్ని నెట్టను. నేను మీకు చేసే ఏకైక విజ్ఞప్తి ఏమైనా ఉందంటే అది నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని మాత్రమే ఆయన చెప్తాడు. నా ప్రియ స్నేహితుడా, ఈరోజు దేవుడు మీకు మరియు నాకు చేసే విజ్ఞప్తి అదే. మీ హృదయం అనే తలుపు వరకు చేరడానికి ఆయన స్వర్గాన్ని మరియు నరకాన్ని కదిలించాడు. కానీ ఆయన అక్కడే నిలిచి మర్యాదగా తలుపు తట్టుతూ
ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను అని చెప్తున్నాడు. ఆయన ఉన్నది అక్కడే. ఆయన ఎప్పుడు తలుపును తోసుకుంటూ తెరవలేదు. ఆయన లోపలికి నెట్టివేయడానికి వెళ్ళడు. మీరు ఆయన ప్రేమకు ప్రతిస్పందించాల్సి ఉంటుందనే విషయాన్ని మనం గ్రహించాలి. ప్రేమ ఎల్లప్పుడూ ఒక శక్తివంతమైన విజ్ఞప్తి అనేది ఆసక్తికరమైన విషయం. నెపోలియన్ అనే నియంత ఈ మాటను చెప్పాడని చెబుతుంటారు. చార్లెమెన్, అలెగ్జాండర్ మహాచక్రవర్తి మరియు ఇతర సేనాధిపతులు సామ్రాజ్యాలను నిర్మించారు మరియు వారు వాటిని బల ప్రయోగం చేత నిర్మించారు. కానీ యేసుక్రీస్తు ఈరోజు ఆయన కొరకు మరణించే లక్షలాది మంది ప్రజలను కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమపై ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించాడు అని చెప్పాడు. మీకు ఆయన చేసే ఏకైక విజ్ఞప్తి అదే. ఆయన వేరే ఏ పద్ధతినైనా ఉపయోగిస్తాడని అనుకోకండి. ఆయన మిమ్మల్ని తీర్పు తీరుస్తాడు, కానీ ప్రేమ ద్వారా మాత్రమే మిమ్మల్ని తన యొద్దకు చేర్చుకుంటాడు. ఒకరు చేయగలిగిన అత్యంత శక్తివంతమైనది ఏదైనా ఉంది అంటే అది విజ్ఞప్తి మాత్రమే. ఆ కాడి ప్రేమ అనబడే కాడి. ఇక హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనిద్దాం. ఐగుప్తు దేశంనకు వారు మరలా దిగిపోదురు గాని నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వం చేయును. ఇశ్రాయేలు సహాయం పొందడానికి ఐగుప్తుకు పరిగెత్తింది, కానీ ఐగుప్తు తన శత్రువు అని తెలుసుకుంది. అప్పుడు అతడు అక్కడ సహాయం పొందడానికి అష్షూరుకు పరిగెత్తాడు. నేను అష్షూరుని అతని రాజుగా చేస్తాను అని దేవుడు చెప్పాడు. దాని అర్థము ఇశ్రాయేలును బందీగా పంపినది అష్షూరుకే. ఇక హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 6-7 వచనాలను మనం గమనిద్దాం. వారు చేయుచున్న యోచనలను బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును. అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మింగివేయును. నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానం చేసుకొని ఉన్నారు. మహోన్నతుని తట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును యత్నము చేయడు. ప్రియులారా, హోషేయ ప్రవచనంలో విసర్జించవలెనని అనగా తిరుగుబాటు చేయుట, బ్యాక్ స్లైడింగ్ అనే పదము ఇది రెండవసారి ఇక్కడ మనకు కనిపిస్తుంది. మళ్ళీ ఇది జారిపోతున్న పెయ్య చిత్రంగా ఉంది. ఆ పెయ్యను మీరు ఆ పాత బండిలోకి నెట్టి ఎక్కించడానికి ప్రయత్నించినప్పుడు అది తన ముందు కాళ్ళను క్రింద పెట్టి వెనక్కి జారడం ప్రారంభిస్తుంది మరియు మీరు మళ్ళీ మొదటి నుండి ప్రారంభించాల్సి ఉంటుంది. విసర్జించడము, తిరస్కరించడం అంటే ఏమిటి అనే దానికి ఇది ఒక చిత్రం. అది దేవుని మాట వినడానికి నిరాకరించడము, ఆయన వద్దకు రావడానికి నిరాకరించడం అని అర్థం. ఇక హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 8-9 వచనాలను మనం గమనిద్దాం. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతుదును? అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబోయిమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనసు మారినది, సహింప లేకుండా నా అంతరంగము మండుచున్నది. నా ఉగ్రత అగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుషుడను కాను. మిమ్మును దహించునంతగా నేను కోపింపను. ఇది ఒక విషాద స్వరం. ఇక్కడ దేవుడు ఒక గందరగోళ స్థితిలో ఉన్నట్లు, ఆయనకు నిరాశ కలిగినట్లు అనిపిస్తుంది. ఆయన మాటలు వినండి. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? వారిని విడిచిపెట్టాలని ఆయనకి ఇష్టం లేదు. దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు, కానీ వారి పాపం కారణంగా దేవుడు వారికి తీర్పు తీర్చాలి. ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? నా స్నేహితుడా, క్రీస్తు మరణం ద్వారా మాత్రమే తప్ప మిమ్మల్ని రక్షించడానికి దేవునికి వేరే మార్గం అంటూ లేదు. మీకు మీరే 2-3 లేదా వేరు మార్గాలు ఉన్నాయని మీరు అనుకోవచ్చు, కానీ దేవునికి ఒకే ఒక మార్గం మాత్రమే ఉంది. నేను తప్ప రక్షకుడు లేడు అని హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనంలో ఆయన చెప్పినందున ఆయన మాట మీరు వినడమే మంచిది. మీరు మరియు నేను రక్షించే సామర్థ్యంలో లేము, ఆయన మాత్రమే కలిగి ఉన్నాడు. ఇక ఇదే వచనంలో అద్మాను వలె నేను నిన్ను ఎట్లు చేతును?
సెబోయీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును అనే మాటను మనం గమనిస్తాం. ఇక్కడ అద్మ మరియు సెబోయిము అనేవి సొదొమ మరియు గొమొర్రాలతో పాటు దేవుడు తీర్పు తీర్చిన మైదానాల్లోని నగరాలు. దేవుడు ఇశ్రాయేలుతో నిన్ను ఆ విధంగా తీర్పు తీర్చడం నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాడు. అయితే దేవుడు వారిని తీర్పు తీర్చాల్సి వచ్చింది. మరియు ఒకప్పుడు ఉన్న ఈ నగరాలు మృత సముద్రం ప్రక్కన ఎంత నిర్జనంగా ఉన్నాయో ఈరోజు సమరయలో కూడా అంతే నిర్జనంగా ఉంది. నా మనసు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది అనే మాటలోని భావం ఏమిటంటే, ఈ మాటలనే మరొక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు అర్హత కలిగిన దానిలో సగం కూడా పొందలేదు. ఎందుకంటే దేవుడు నేను మరల ఎఫ్రాయిమును లయపరచను అని చెప్తున్నాడు. ఒకానొక రోజున వారిని విమోచించి ఆ ప్రజలను తిరిగి ఆ దేశంలో ప్రతిష్ఠించాలని ఆయన ఉద్దేశించాడు. ప్రస్తుతం వారు ఆ దేశంలోకి తిరిగి రావడము దీనికి నెరవేర్పు అస్సలు కానే కాదు. ఈరోజు ఆ దేశంలో జరుగుతున్న దానికి దేవునిపై దయచేసి నిందలు వేయకండి. అయినప్పటికీ దేవుడు వారిని తిరిగి ఆ దేశంలో చివరికి ప్రతిష్ఠించుకుంటాడు. ఆయన అలా ఎందుకు చేస్తాడు? దానికి ఒక కారణం ఉంది. ఈ వచనంలో గమనిస్తాం. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను కాని మనుషుడను కాను, మిమ్మును దహించునంతగా నేను కోపింపను. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఇది మరొక విషయం. మనం ఒక ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామని, మన ప్రభుత్వం మన కోసం ఉందని, మరియు మనం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికే ఉందని మనకు అనిపిస్తుంది. కానీ దేవుడు ఇలా అంటాడు, నేను సార్వభౌమ దేవుడను, నేను ఎవరికి జవాబుదారుడను కాను, నా దగ్గర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లేరు, మరి ఎవరు నన్ను అధికారంలోకి ఎన్నుకోలేదు, నేను నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అని అంటున్నాడు. నా ప్రియ స్నేహితుడా, ఈరోజు దేవుడు ఏమి చేస్తున్నాడో అది మీకు నచ్చకపోతే అది మీకు చాలా చెడ్డ విషయం. ఎందుకంటే దేవుడు దానిని ఎలాగూ చేయబోతున్నాడు. ఆయన మీకు జవాబుదారుడు కాదు. దేవుడు చేసే అనేక విషయాలు నాకు అర్థం కావు, కానీ ఆయన దేవుడు, మరియు ఆయన నాకు ఖచ్చితంగా జవాబుదారుడు మాత్రం కాదు. ఆయన నా దగ్గరకు వచ్చి ఫలానా విషయం ఇలా జరిగిందని నాకు ఒక నివేదికను అందజేయడు. ఈ లోక సంబంధంగా చూస్తే ఏదైనా ఆఫీస్లో ఒక అధికారి క్రింద పనిచేసే వ్యక్తులు అతనికి నివేదికలు అందజేస్తారు. కానీ దేవుడు అలా ఎప్పుడు ఎవరికి ఎటువంటి నివేదికలు అందజేయడు. ఎందుకంటే ఆయన దేవుడు, మరియు నీకు నాకు నివేదించాల్సిన అవసరం ఆయనకి ఎంత మాత్రం లేదు. ఇక హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిద్దాం. వారు యెహోవా వెంబడి నడిచెదరు, సింహము గర్జించినట్లు ఆయన ఘోషించును, ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కుననున్న జనులు వణుకుచూ వత్తురు. దేవుడు న్యాయం తీర్చాలని ఉద్దేశించాడు. నా ప్రియ స్నేహితుడా, పశ్చిమ దేశాలపైన ఒక తీర్పు రాబోతుంది. ఆ వైపున ప్రాంతాల్లో ఉన్నవారు వారి దేశాలను గూర్చి ఒక కంట కనిపెట్టడం మంచిదేమో. ఇక హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 11, 12 వచనాలను మనం గమనిద్దాం. వారు వణుకుచు పక్షులు ఎగురున్నట్లుగా ఐగుప్తు దేశంలో నుండి వత్తురు, గువ్వలు ఎగురున్నట్లుగా అష్షూరు దేశంలో నుండి ఎగిరి వత్తురు. నేను వారిని తమ నివాసములలో కాపురముంతును, ఇదే యెహోవా వాక్కు. ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు, ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు. యూదా వారు నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు, నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరగబడుదురు. యూదా దక్షిణ రాజ్యంలో ఇంకా కొందరు మంచి రాజులు ఉండేవారు, కానీ ఉత్తర రాజ్యంలో ఎవరూ లేరు. కొందరు రాజులు బాహాటంగా చెప్పుకునేవారు, కానీ వారు అబద్ధాలు మరియు మోసాలను ఉపయోగించేవారు. నా స్నేహితుడా, మీరు ఎవరినైనా మోసగించగలిగే యుగంలో మనము జీవిస్తున్నామని నేను నమ్ముతున్నాను. అబ్రహాం లింకన్ అనే ఒక అధ్యక్షుడు ఈ మాటను చెప్పాడు. మీరు కొంతమంది ప్రజలను ఎప్పుడూ మోసగించగలరు, మరియు ప్రజలందరినీ కొన్నిసార్లు మోసగించగలరు, కానీ ప్రజలందరినీ ఎప్పుడూ మోసగించలేరు. టెలివిజన్ మరియు భ్రమింపజేసే ఈ యుగంలో లింకన్ జీవించలేదు. మీరు అన్ని రకాల ప్రజలను ఎప్పుడు మోసగించగలరు. నేడు ఉన్నటువంటి భ్రమింపజేసేటటువంటి యుగము
ఎప్పుడూ లేదు. కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా దేవుణ్ణి మోసగించలేరు. ఆయనకు తెలుసు. మరియు ఒకరోజు ఆయన సత్యం ప్రకారము తీర్పు తీర్చబోతున్నాడు. ఇక అదేవిధంగా 12వ అధ్యాయము ఇశ్రాయేలుపై దేవుని తీర్పు ప్రకటనను కొనసాగిస్తుంది. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనిద్దాం. ఎఫ్రాయిము గాలిని మేయిచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినమెల్ల అబద్ధమాడుచు బలాత్కారము చేయుచున్నాడు. జనులు అశ్షూరీయులతో సంధి చేసెదరు, ఐగుప్తునకు తైలము పంపించెదరు. ఇక్కడ గమనించారా? ఎఫ్రాయిము గాలిని మేయిచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు. ఇది మండే అరేబియా ఎడారి మీదుగా వచ్చి ఆ దేశం గుండా వీచే తూర్పు గాలిని సూచిస్తుంది. తూర్పు గాలి వచ్చినట్లుగానే అశ్షూరీయులు ఈ దేశంలోకి రావడానికి నేను అనుమతిస్తాను అని దేవుడు చెబుతున్నాడు. ఇక హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 2 నుండి 4 వచనాలను మనం గమనిద్దాం. యూదా వారి మీద యెహోవాకు వ్యాజ్యం పుట్టెను, యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయును. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బ్రతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాట్లాడెను. చాలామంది ప్రజలు యాకోబు తన సహోదరుడైన ఏశావు మడమె పట్టుకున్నందుకు దేవుడు తన వాక్యంలో ఎందుకు ఉంచాడు అని ప్రశ్నించారు. ఈరోజు వైద్య శాస్త్రము మరియు మనస్తత్వ శాస్త్రము ఒక మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన కాలము గర్భంలో ఉన్న సమయమే అని చెప్పడం ఆసక్తికరం. ఎందుకంటే గర్భంలో ఉన్నప్పటికీ మనుష్య శరీరం ఏర్పడినట్లే వ్యక్తిత్వం కూడా రూపుదిద్దుకుంటుంది. ఈ చిన్న పిల్లవాడు యాకోబు గర్భంలోనే ఏదో వెల్లడించాలనుకున్నాడు. అతడు జ్యేష్ఠ పుత్రుడు కావాలని కోరుకున్నాడు. ఏశావు అతనికి ముందు జన్మించినప్పటికీ యాకోబు జ్యేష్ఠ పుత్రుడు కావాలని కోరుకున్నాడు. ఆది నుండే అది అతని హృదయంలో ఉందని చెప్పడం తప్ప దీనిని నేను ఎలా వివరించాలో తెలియదు. దూతతో పోరాడి జయమొందాడు. ఇంతకీ అతడు ఎలా జయించాడు? అతడు గొప్ప మల్లయోధుడా? ఈరోజు అతడు టెలివిజన్లో అద్భుతమైన మల్లయోధునిగా కనిపిస్తాడా? లేదు. యాకోబు అంత గొప్ప మల్లయోధుడు కాదు. దేవుడు అతన్ని ఓడించాడు, కానీ అతడు ఆధ్యాత్మికంగా గెలిచాడు. అతడు ఎలా గెలిచాడు? లొంగడం ద్వారా. నా ప్రియ స్నేహితుడా, మీరు దేవునితో మీకు నచ్చినంత వరకు పోరాడవచ్చు, కానీ మీరు ఆయన ఎదుట లొంగిపోయే వరకు ఎప్పటికీ గెలవలేరు. ఇక హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనిద్దాం. యెహోవా అని, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. యెహోవా లేదా ప్రభు అనే పేరు ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన జ్ఞాపకార్థ నామం. నా పేరు ద్వారా మీరు నన్ను ఎప్పుడు తెలుసుకుంటారు? నేను యెహోవా స్వయంభవుడను, సజీవుడనైన దేవుడను అని ఆయన అన్నాడు. దేవుణ్ణి గుర్తు చేసుకోవడానికి మనకు విగ్రహాలు అవసరం లేదు. ఆయన పేరే ఆయన స్వభావాన్ని వ్యక్తపరుస్తుంది. ఇక హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనిద్దాం. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక నుంచుము. ఈ ప్రజలు తాము బోధించేది ఆచరించే అవసరం ఉంది. మన కాలంలో సాతాను ఆరాధన మరియు స్వలింగ సంపర్కం వైపు మొగ్గు చూపడము అత్యంత నీచమైన నేరాలకు దారితీస్తుంది. సజీవుడైన దేవుని వద్దకు వచ్చి ఆయన మీద నిరంతరం ఆనుకొని ఉండడం ద్వారా మాత్రమే మనకు కనికరము, న్యాయము లభిస్తాయి. అవి రెండు కలిసి నడుస్తాయి. ఒకటి లేకుండా మరొకటి మీకు లభించదు. ఇక హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిద్దాం. ఎఫ్రాయిము వారు కనానీయుల వర్తకుల వంటి వారై అన్యాయపు త్రాసును వాడుక చేసెదరు, బాధ పెట్టవలనన్న కోరిక వారికి కలదు. ఇది వ్యాపారంలో నిజాయితీ లేమిని సూచిస్తుంది. ఇది దేవుడు ఇష్టపడని విషయం. ఇక హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిద్దాం. నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను,
నా కష్టార్జితంలో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో నున్నట్లు ఎవరును కనపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు. ప్రియులారా, ఈ వచనాన్ని మరొక మాటలో చెప్పాలంటే, ఎఫ్రాయిము తన డబ్బుతో తనకు నచ్చినట్లు కొనుగోలు చేసుకోగలనని భావించాడు. అతడు నిజాయితీ లేకుండా డబ్బు సంపాదించాడు, కానీ తనను దేవుడు ఆశీర్వదిస్తున్నాడని అనుకున్నాడు. ఇక హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిద్దాం. అయితే ఐగుప్తు దేశంలో నుండి మీరు వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీకు దేవుడను, నియామక దినములలో మీరు డేరాలలో కాపురమున్నట్లు నేనికను మిమ్మును డేరాలలో నివసింపజేతును. దేవుడు ఇశ్రాయేలుతో నేను మీ విషయంలో పూర్తిగా మిమ్మల్ని విడువను అని చెప్తున్నాడు. ఇక హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనిద్దాం. నిజముగా గిలాదు చెడ్డది, అచ్చటివి వ్యర్థములు. గిల్గాలులో జనులు ఎడ్లను బలులుగా అర్పింతురు. వారి బలిపీఠములు దున్నిన చేని గనిమల మీదనున్న రాళ్ల కుప్పల వలె ఉన్నవి. నిజముగా గిలాదు చెడ్డది. గిలాదు గాయానికి మందు ఉండవలసిన స్థలం, కానీ గిలాదు అప్పుడు పాపంతో నిండిన స్థలంగా ఉండేది. ఇక హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనిద్దాం. ఎఫ్రాయిము బహుఘోరమైన కోపము పుట్టించెను గనుక అతనిని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకై అతని మీద నేరం మోపును. అతడు పరులకు అవమానం కలగజేసినందుకై నేను అతనిని అవమానపరుతును. ఈ వచనంలో అతడు చేసిన నరహత్యకై అతని మీద నేరం మోపును. అతని నేరము అతని నెత్తిపైన తలపైన ఉంటుంది, ఎందుకంటే అతడు దోషి మరియు మరణానికి అర్హుడు. రక్తము అధికంగా చిందించబడింది మరియు అతని పాపం యొక్క నేరము అతనిపైనే ఉంది. ఇశ్రాయేలు దేవుని నుండి పూర్తిగా దూరమయ్యాడు మరియు అందుకే ఆయన వారికి తీర్పు తీర్చాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంత పాపినైనా దేవుడు తన యొద్దకు తిరిగి వచ్చిన వారిని తిరిగి చేర్చుకుంటాడు. ఒకవేళ ఆయనకు దూరంగా ఉంటే ఈరోజు ఆయన వైపు రావడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? అటు కృప దేవుడు నీకు దయచేయను గాక. దైవాశీస్. సొదొమ మరియు గొమొర్రాలతో పాటు దేవుడు తీర్పు తీర్చిన అద్మా మరియు సెబోయీము అనేవి ఏమిటి? సొదొమ మరియు గొమొర్రాలతో పాటు దేవుడు తీర్పు తీర్చిన అద్మా మరియు సెబోయీము అనేవి ఏమిటి? 1. మైదానాల్లోని నగరాలు. 2. ఇశ్రాయేలు శత్రురాజులు. 3. ఇశ్రాయేలుకు సహకరించిన దేశాలు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియ విశ్వాసులారా, హోషేయ గ్రంథం మీకు బాగా అర్థమవుతుందా? నేటి ఈ కార్యక్రమం మీ జీవితాలకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని, ఇందులోని సత్యాలు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయకరంగా ఉన్నాయని నమ్ముతున్నాం. ఇంకా మీకు అర్థం కాని విషయాలు ఏవైనా ఉన్నట్లయితే, ముఖ్యంగా హోషేయ గ్రంథం యొక్క క్రమబద్ధమైన అధ్యయనాలకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ లేక మీ ప్రార్థనా మనవులు కానీ ఉంటే స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. దేవుని హస్తం మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.